దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ఈ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ఒక్కొక్కరి నుంచి యూజర్ డెవలప్మెంట్ ఫీజు యూడీఎఫ్ కింద రూ. 750 వసూలు చేస్తారు. దేశాలకు వెళ్లే వాళ్ళ నుంచి అయితే ఒక్కొక్కరిపై రూ. 1500 యూజర్ డెవలప్మెంట్ ఫీజు వసూలు చేస్తారు. ఇవన్నీ కూడా ఆయా టిక్కెట్ల ధరల్లోనే ఇమిడి ఉంటాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అందుకైన ఖర్చులో కొంత మొత్తాన్ని ప్రయాణికుల నుంచి యూడీఎఫ్ రూపంలో వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో వైజాగ్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంకు వెళ్లనుంది. వచ్చే నెల నుంచే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించనున్న భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో కూడా యూడీఎఫ్ ఛార్జీలు ఫిక్స్ అయ్యాయి. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కంటే కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణమే ప్రయాణికులకు ఖరీదు కాబోతోంది. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దేశీయ ప్రయాణికులపై పడే యూడీఎఫ్ భారం రూ. 835గా నిర్ణయించారు. అదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే దేశీయ ప్రయాణికులు చెల్లించాల్సిన యూడీఎఫ్ రూ. 355గా ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లే వాళ్ళు చెల్లించాల్సిన యూడీఎఫ్ రూ. 1255. విదేశాల నుంచి వచ్చేవాళ్ళు రూ. 545 యూడీఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా విమాన టిక్కెట్లోనే భాగమై ఉంటాయనే విషయం తెలిసిందే. దేశీయ ప్రయాణికుల విషయానికి వస్తే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చేసే ప్రయాణం కంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి చేసే ప్రయాణమే ఖరీదుగా మారబోతుందని ఈ యూడీఎఫ్ ఛార్జీలు చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు విమానాశ్రయాలను కూడా పీపీపీ విధానంలో అభివృద్ధి చేసింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీనే కావడం విశేషం. అయితే ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఏఈఆర్ఈ తాజాగా ఇచ్చిన ఈ టారిఫ్లు తాత్కాలిక ఆర్డర్ అని, ఈ ఎయిర్పోర్ట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఫస్ట్ కంట్రోల్ పీరియడ్కి సంబంధించిన ఏరోనాటికల్ టారిఫ్ను త్వరలోనే ఏఈఆర్ఏ అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉంది. వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకోవాలంటేనే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్తలు వస్తున్న వేళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంటే భోగాపురం ఎయిర్పోర్ట్ యూడీఎఫ్ ఛార్జీలు ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్కు ఈ ప్రాజెక్టును కట్టబెట్టారు. అంతేకాదు తొలుత ఈ ప్రాజెక్ట్ టెండర్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐఐకు దక్కితే ఆ టెండర్ను రద్దు చేసి మరీ జిఎంఆర్కు అనుకూలంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ కూడా జిఎంఆర్కు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు అప్పగించడం పెద్ద స్కామ్ అని ఆరోపించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేవలం 500 ఎకరాల భూమిని కట్ చేసి తిరిగి అదే సంస్థ ప్రాజెక్టు అభివృద్ధి చేసేలా నిర్ణయం తీసుకుంది. సీన్ కట్ చేస్తే రెండోసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్కు జగన్ హయాంలో కట్ చేసిన 500 ఎకరాలను తిరిగి ఇప్పించేలా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తిరిగి ఆ సంస్థకు జగన్ హయాంలో వెనక్కి తీసుకున్న 500 ఎకరాలను అప్పగించారు కూడా. ఇవన్నీ చూస్తుంటే జిఎంఆర్పై చంద్రబాబు నాయుడు ఎంత ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారో అర్థమవుతుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి హైదరాబాద్ కంటే కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచే ప్రయాణికులపై పడే యూడీఎఫ్ భారం ఎక్కువ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.